ప్రార్థనలో మనము చాలా ఆశీర్వదించబడాలంటే, ఒక ప్రార్థన మన అవసరాలన్నీ తీర్చబడాలి అంటే ఒక రహస్యము ఉన్నది. అదేంటంటే మరి 1 తిమోతి పత్రిక చదువుదాం. 2వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చదువు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. ఇక్కడ మనము ప్రార్థన చేస్తాం. ఏమని చేస్తామంటే, మనం అందరము మమ్మల్ని దీవించిన ఆయన, మా బిడ్డలను దీవించు, మా కుటుంబాలను దీవించు అంటాం అని అదేగా చేస్తూ ఉంటాం మనం. కానీ ప్రార్థనలో ఒక సీక్రెట్ ఉంది. ఏంటంటే, మనము ప్రార్థన ఎవరి కొరకు చేయాలంట? మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి మనము నెమ్మదిగా సుఖముగా మనము, మన కుటుంబం, మన బిడ్డలు బ్రతకాలి, జీవించాలి అంటే ఎవరి కోసం చేయాలంట? ముందు రాజుల కొరకు, అధికారుల కొరకు, మరి మనుషులందరి కొరకు, పెద్దల కొరకు, వాళ్ళందరి కొరకు మనం ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి, యాచన చేయాలి. అప్పుడు దేవుడు మనకేం ఇస్తాడంట? నెమ్మది, సుఖము ఇస్తారు. ఈ లోకములో మాకు నెమ్మది వద్దండి, సుఖం వద్దండి, ఆశీర్వాదం వద్దండి అని ఎవరన్నా అంటారా? అవి కావాలని చాలా ప్రయాసపడుతున్నారు. కాబట్టి మనం నెమ్మదిగా ఉండాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే, మనం దీవించబడాలంటే, మనం అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకరముగా ఉండాలంటే మనం ఏం చేయాలంట? నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి ప్రార్థన చేయాలి, తృష్ణ కలిగి ప్రార్థన చేయాలి, వేదన కలిగి ప్రార్థన చేయాలి. అప్పుడు మనం అడగక ముందే మన అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు కదా, తీరుస్తాడు. మనం ఎప్పుడు కూడా మన కొరకు మనమే చేసుకుంటుంటాం. నిజంగా మనల్ని అది దీవించయ్యా, అది దీవించి, ఇది దీవించని చేస్తాం. మంచిదే, కానీ దేశం నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉండాలి. నేటి దినాలలో చూస్తే క్రైస్తవుల పట్ల, సేవకుల పట్ల, మరి సంఘముల పట్ల ఎంత భయంకరమైన పరిస్థితిలో జరుగుతూ ఉన్నాయి. మరి సేవకుల్ని కొడుతూ ఉన్నారు, భయంకరంగా హింసిస్తున్నారు. తర్వాత మందిరములు కూల్చబడుతున్నాయి. తర్వాత సువార్తకు, సంఘములకు ఎంతో ఆటంకంగా ఉన్నాయి. కాబట్టి ఇలా వీటన్నిటిని చూస్తూ అయ్యా మమ్మల్ని దీవించయ్యా అంటే ఎంతవరకు కరెక్ట్ కదా? ఒకసారి మనం ఆలోచిస్తే మనము వారి కొరకు మనము ప్రార్థించాలి. అందుకే